పెరుగుతున్న పొల్యూషన్ కంటామినేషన్ వల్ల ఒక అరుదైన కేసు వచ్చిందండి. అలాంటి వ్యాధి ఉందని టెక్స్ట్ బుక్స్ లో కూడా దాని గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. కోటిలో ఒక్కరికి ఇలాంటి క్యాన్సర్ వ్యాధిని ఇప్పుడు దాకా చూశారు. అది ఎవరికో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక పర్సన్ కి 24 ఏళ్ళ ఉన్న పర్సన్ కి. సర్జికల్ ఐసీయూకి కేసు రిసీవ్ చేసుకున్నాము. ఇట్స్ వెరీ లాంగ్ సర్జరీ, 16 hours రఫ్లీ టేకెన్. గుండె ప్రతి సెకండ్ ఎలా కొట్టుకుంటుంది ఇవన్నీ కూడా మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇలాంటి అటెంప్ట్ ఎక్కడ జరగలేదు. వాట్ ఎవర్ వి స్టార్టెడ్ ఇట్ ఈస్ ఆల్ న్యూ. మనకు మెయిన్ ఛాలెంజెస్ was to bring the patient out of the ventilator. Next biggest challenge was intra-abdominal sepsis. Third thing is we went back to the history and we tried to find out which are the hospitals which have already reported such kind of a case. Only 2 cases they could report so far. పేషెంట్ అంటే బేసికలీ లైట్ గా అబ్డామినల్ డిస్కంఫర్ట్, పెయిన్ అని చెప్తా ఉన్నాడు అనమాట. దాని మీద IHC అని ఒక టెస్ట్ చేసి దెన్ వి ఫౌండ్ దట్ ఇట్ ఈస్ ప్రైమరీ పెరిటోనియల్. ఇట్స్ ఎ వెరీ వెరీ అగ్రెసివ్ అండ్ రేర్ ఫార్మ్ ఆఫ్ ట్యూమర్. ఇది ఒక అరుదైన కేసు, మీరు చూసారు, ట్రీట్ కూడా చేశారు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ లో. ఇది ఒక రీసెర్చ్ గా తీసుకొని ఫ్యూచర్ లో ఇలాంటివి ఏమన్నా వస్తాయని అనాలిసిస్ చేయడము అలాంటిది ఏమైనా జరగబోతుందా? అఫ్ కోర్స్ అండి, అందుకే ఇది నేను నా హాస్పిటల్ పేరు కూడా ఇట్ ఈస్ మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇన్స్టిట్యూట్ అని ఈ పేరు ఎందుకు వస్తుందంటే వేర్ రీసెర్చ్ ఇస్ ఆల్సో గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ యాజ్ దట్ ఆఫ్ ట్రీట్మెంట్ and academics. So in our campus, and recently we got the status of deemed university, that is Mallaradi Vishwavidyapeeth. That is what we want to achieve, that 50% academics, 50% research is the most important thing. I mean any institution can will get benefited upon. So research ఏంటంటే మనము ఇంకా ఇట్లాంటి ఎన్నో రోగాలు, ఇప్పుడు కోవిడ్ వాజ్ అ సర్ప్రైజ్, ఇట్లాంటి క్యాన్సర్ ఇస్ అ సర్ప్రైజ్. So many viruses or infections or different kind of diseases are coming up and they are related to something or the other. One lifestyle changes kuda ento aitunayi, like so this everything is interconnected or interrelated. And most importantly, I'll tell you about our campus andi. Mallaradi Vishwavidyapeeth, we are basically targeting upon interdisciplinary education. See, till today ఇప్పుడు ఏదైనా స్టూడెంట్ అడగాలంటే they have this conventional way of like studying this education. అంటే ఇప్పుడు ఎట్లా అంటే everyone or most of them, some people want to become doctors, some people want to become engineers, some people like MBA చేద్దాం అనుకుంటున్నారు, some people get into law, like the different fields of education everywhere. But then ఇప్పుడు కొత్త NEP 2020 తగ్గట్టుగా UGC నామ్స్ తగ్గట్టుగా ఇప్పుడు ఇంటర్డిసిప్లినరీ అంటే వేర్ హెల్త్ మీట్స్ టెక్నాలజీ. ఇప్పుడు MBBS పాస్ అయిన వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళకి హెల్త్ నాలెడ్జ్ మొత్తం ఉంటుంది, మెడికల్ సైన్సెస్ నాలెడ్జ్ మొత్తం ఉంటుంది, కానీ వాళ్ళ టెక్నాలజీ నాలెడ్జ్ ఉండదు అనమాట. సో వాట్ ఇఫ్ వీఆర్ క్రియేటింగ్ కోర్సెస్ విచ్ ఆర్ ఇంటిగ్రేటింగ్ బోత్ ద నాలెడ్జ్, అంటే మెడికల్ సైన్సెస్ బేసిక్ నాలెడ్జ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ నాలెడ్జ్. సో దట్ ఇప్పుడు మీరు చూసారు కోవిడ్ లో ఏమైపోయిందంటే ఎవ్రీవన్ వేర్ అట్ హోమ్ బట్ స్టిల్ వి వేర్ ట్రీటింగ్ పీపుల్. దట్ ఈస్ వర్చువల్ వే ఆఫ్ ట్రీట్, టెలిమెడిసిన్, టెలికన్సల్టేషన్, దిస్ ఇది ఎవ్రీథింగ్ we knew but we used it during the period of COVID. అవును, అంటే ఇట్లాంటి పాండమిక్ వచ్చే ముందే ఒకవేళ if we are prepared with such health professionals, or our doctors also should know technology. ఇప్పుడు MBBS లో టెక్నాలజీ గురించి చదువుతారు. సో డిజిటల్ హెల్త్ సైన్సెస్ is the new, like it's a new era now. It's an emerging course which is started. So everyone is talking about artificial intelligence in healthcare. If we want to achieve that, if we want to utilize AI in healthcare in a proper way, we need to have the right professionals, like digital health professionals kavali. Even government of India is talking about digital India. Niti Aayog is talking about ABDM, that is Ayushman Bharat Digital Mission. So idantha endante మనం మొత్తం డిజిటైజ్ కావాలి, మనం మొత్తం హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ అంటే ఎన్ని రోగాలు ఉన్నాయి, పబ్లిక్ హెల్త్ కి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇన్ని హాస్పిటల్స్ లో ఏ ఏజ్ గ్రూప్ లో ఏ రోగాలు కామన్ ఉన్నాయి, ఎన్ని అంటే వాట్ ఈస్ ద ప్రోగ్నోసిస్ ఆఫ్ ద డిసీజ్, ఏజ్ అంటే కొంతమంది మేల్ ఫీమేల్ లో ఏమేమి రోగాలు కామన్ ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా మనము ప్రోగ్రెస్ అవుతున్నామో, ఎట్లా ద జనరేషన్ చేంజ్ అవుతుందో అట్లా ఏ డిసీజ్ ఎక్కువ కామన్ అవుతుంది. సో ఇది మొత్తం పబ్లిక్ హెల్త్ ఇది అనమాట. అంటే ఇట్స్ లైక్ like informatics, that which disease is growing more, which disease is coming down, which virus is affecting more, like that. మొత్తం సర్వేలెన్స్, అవును, సర్వేలెన్స్ లాగా ఒక ఇది క్రియేట్స్. సో దీనికి డిజిటల్ హెల్త్, దిస్ ఇస్ AI ఇన్ పబ్లిక్ హెల్త్ కూడా అంటారు, మరి డిజిటల్ హెల్త్ కూడా ఉంటారు. డిజిటల్ హెల్త్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ మానిటరింగ్. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా అయిందంటే ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఒకవేళ పేషెంట్ మన పక్కన ఉన్నా లేకున్నా దూరం ఏ స్టేట్ లో ఉన్నా ఏ కంట్రీలో ఉన్నా కూడా వీఆర్ ఏబుల్ టు మానిటర్ హిస్ వైటల్స్. ఎగ్జాక్ట్లీ, అంటే ఒక్కసారి వచ్చి డాక్టర్స్ కి చూసుకొని పోయిన తర్వాత కూడా, లేకపోతే వర్చువల్
టెలిమెడిసిన్ ఓపీ కన్సల్టేషన్ తర్వాత కూడా వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ రికార్డ్స్ మొత్తం డాక్టర్స్కి వస్తాయి. మానిటర్ చేయొచ్చు అలాగా. యా, సో దట్ ఈస్ డిజిటైజేషన్ ఆఫ్ ద ఎంటైర్ రికార్డ్స్ ఆఫ్ దట్ పర్సన్. సో డిజిటైజేషన్ ఏమవుతుంది, మొత్తం కంప్యూటర్లో అప్లోడ్ అవుతుంది. కంప్యూటర్లో అప్లోడ్ అయిపోతే ఇట్ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ హౌ ఈజ్ రెస్పాండింగ్ టు ద ట్రీట్మెంట్, హౌ ఈజ్ రెస్పాండింగ్ టు ద మెడిసిన్స్. అంటే మెడిసిన్స్ ఏది బాగా యాక్ట్ అవుతుంది, మల్టిపుల్ థింగ్స్ can be done if the entire thing is digitized. So that's the whole background here. So we are starting the school of digital health sciences and technology. So wherever you see in our campus in Mallaradi Vishwavidyapeeth, apart from conventional way of education, we are starting this absolutely new generation of education where health meets technology. So that is digital health andi. And if you ask me as a doctor, the most important, I mean the deficiency of the allied health professionals is growing in our country. I think we should concentrate on that. Endukante everyone wants to be a doctor or a dentist or a pharmacist or even a nursing, but then allied group, allied ante technicians, paramedical board undi kani adi that's diploma, but I'm talking about degrees, BSc or MSc degree, UG or post graduation degree in allied healthcare. So now they are developing the allied health council kuda develop aitundandi. So ee technicians manaki enduku avasaram ante you need a supportive what you say manpower for any consultant. Oka doctor operate chestunappudu gaani treat chestunappudu gaani vallaku oka right hand oka assistant ani kavali. Ippudu iyal repu em chestunnaru, any nurse oka nurse ki teeskoni vallu nurse ke ట్రైన్ చేస్తున్నారు, ఒక బిఎస్సి నర్స్ కానీ జిఎన్ఎం వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎట్లా డాక్టర్స్ ఎట్లా ట్రైన్ చేస్తుంటే వాళ్ళ కంఫర్ట్ తగ్గట్టుగా వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండోస్కోపీ ఉందనుకోండి, ఎవరో ఒక నర్స్ తీసుకొని దే ట్రైన్ ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ లేదు, దే డన్ దేర్ నర్సింగ్, కానీ వీళ్ళు ట్రైనింగ్ వల్ల వాళ్ళకి ఏదో ఒక లోకల్ సర్టిఫికేట్ వస్తుంది, అంటే ఆ హాస్పిటల్ సర్టిఫికేట్ ఇస్తుంది, కానీ డిగ్రీ కాదు అది. సో ఇఫ్ వీ క్రియేట్ అ ప్లాట్ఫామ్ వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎండోస్కోపీ గురించి చెప్పిన సో బిఎస్సి ఇన్ ఎండోస్కోపీ టెక్నాలజీ ఆర్ ఎంఎస్సి ఇన్ ఎండోస్కోపీ టెక్నాలజీ, ఇఫ్ వీ స్టార్ట్ సచ్ కోర్స్, సో యూ విల్ బి హ్యావింగ్ absolutely a parallel group of health professionals where nursing is not included and doctors are not included. This is absolutely a separate group of health professionals who are required to strengthen our healthcare system. అంటే వాళ్ళు ఉంటే మనకి ఇంకా బాగా ట్రీట్మెంట్ కావచ్చు, the care will be better, the diagnosis will be better, everything will be speeded up. And at the one end, when we are utilizing the nurses, we are saying that nurses are not enough. And we are utilizing the nurses to do a technical job. So this we need to stop. The moment we start a separate group of health professionals, nurses will be surplus, doctors will be at comfort, and there will be a new job opportunity in the society. Exactly. Professional work is different from the person and who believe me, the allied health enta important ante few ఇప్పుడు robotic ఇవాళ రేపు ఎన్నో హాస్పిటల్స్ లో రోబోటిక్ సిస్టమ్స్ వచ్చినాయి, రోబోటిక్ సర్జరీ చేస్తున్నారు. రోబోటిక్ సర్జరీ చేసే టెక్నీషియన్స్ ఎవరు ఉన్నారు? హూ విల్ టేక్ కేర్ అబౌట్ దోస్ టెక్నాలజికల్ పార్ట్ ఆఫ్ దిస్? టెక్నీషియన్స్ కావాలి కదా. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చాలా పెరుగుతున్నాయి, రీనల్ ట్రాన్స్ప్లాంట్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, లంగ్ ట్రాన్స్ప్లాంట్, ఇట్లాంటి ట్రాన్స్ప్లాంట్ చేసేటోళ్ళకి ట్రాన్స్ప్లాంట్ టెక్నీషియన్స్ ఉండాలి కదా, లైక్ టు ప్రిపేర్ ఫర్ ద సర్జరీ. అది కూడా లేదు. And very few institutes have it. I won't say it's not there. Very few institutes have it. That's the reason these professionals are not available in the hospital. And as you said, there are no particular courses for this. Exactly. And Mallaradi is including them. Yes. So ఇప్పుడు ఏమైతుందంటే like we are into both the system అండి. We are into healthcare as well as education and technology. అంటే ఇంజనీరింగ్ కూడా ఉంది కాబట్టి టెక్నాలజీ. So we are able to properly map them out, use them out or utilize in a right way and also interconnect them. Exactly. Okay, so for example, ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ లో నాకు తెలుసు when we recruit people, ఇప్పుడు కార్డియాలజీ ఈజ్ లైక్ సూపర్ పాపులర్. సో ఇప్పుడు కార్డియాలజిస్ట్ కావాలంటే easy to get a cardiologist. But అదే if you ask me to find out a transplant sciences technician or a robotic surgical robotic technician or a endoscopic technician or a CSSD technician, very difficult. సో వై నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్? అండ్ ఇప్పుడు యూజువల్లీ ఎట్లుంటే ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయితే మొదలైతే అన్ని ట్రెండ్ అయితే, ఇప్పుడు అలైడ్ లో కూడా మాక్సిమం ఇవాళ రేపు క్యాత్ ల్యాబ్ కానీ లేకపోతే రేడియాలజీ ఆర్ ఎనస్థేషియా అండ్ ఓటీటీ, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, దీస్ ఆర్ ఆల్ ద ట్రెండ్ మేకింగ్ దిస్ థింగ్. ట్రెండ్ ఎందుకు? బికాస్ అవేర్నెస్ ఈస్ బీన్ క్రియేటెడ్, జాబ్స్ ఆర్ బీన్ అవైలబుల్. అంటే కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత దే కుడ్ స్ప్రెడ్ ద మెసేజ్ దట్ ఎస్,
there is a good scope, good salary and good job opportunity. కానీ that's not the only thing. Let us not get ourselves constrained to only that area. Other areas like blood bank, lab, CSSD, endoscopy, laparoscopy, urology, orthopedic, robotic, transplant sciences, molecular medicine, reproductive sciences, cosmetology and dermatology, diabetic sciences, geriatric sciences, you name it. You name it. And forensic sciences, especially digital forensic sciences. ఈ అన్ని ఏరియాలో కూడా we are lacking proper health professionals. So this group of allied health professionals is what we are concentrating upon. ఎగ్జాక్ట్లీ స్టూడెంట్స్ ఇక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే నేమ్డ్ కోర్సెస్ కొన్ని ఉన్నాయి, అందరూ ఏది జాయిన్ అయితే అలా కాకుండా ఒక్కసారి మార్కెట్ చూడండి. ఏ రిక్వైర్మెంట్ అంటే రివర్స్ సైకిల్ అనమాట. అసలు రిక్వైర్మెంట్ ఏమున్నది, దాని తగ్గ కోర్సెస్ ఏమున్నాయి, అవి ఎక్కడ ఉన్నాయని జాయిన్ అవ్వడం. ఇప్పుడు పోస్ట్ ఎంబీబీఎస్ అంటున్నారు. పోస్ట్ ఎంబీబీఎస్, పోస్ట్ బీడీఎస్ మాక్సిమం ద సాలరీ విల్ బి ఇనిషియల్ గా చెప్తున్నారు ఒక 30,000 to 40,000. whereas a technician, a perfusionist will be either getting 30,000 to 40,000 equivalent to MBBS or even more than that, depending upon the area where the hospital is. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంత డిమాండ్ ఉందండి. అవును. That's a area which is actually required, and they're not, I mean nothing less than a doctor. They are available in Mallareddy already. Today Mallareddy lo we have technicians, but those technicians courses ఇప్పుడు స్టార్ట్ అయినాయి. yes, already ఈ అకాడమిక్ ఇయర్ ఈ academic years, of course. Okay. The last academic year also we filled, this academic year also we have to fill. No, more than that I would say it's not about joining, and it's about creating awareness. See, when an education institute is like flourishing or it's established, I feel it is important for educationists to understand the need of the hour. What is the gap? What is that we need to add to the system? How can we be a part of the society, to improve it in a better way? Conventional ga, commercial ga, there are few courses which everyone runs, but then as an educationist or education system, it would be great if we start something like that, something innovative, so that that is what is required. Exactly. You have to fill in the gap, and that's the way you can help your nation, to progress it in a better way. సో బీయింగ్ ర్యాంక్డ్ యాజ్ హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ, ఇలా మనలాంటి కంట్రీలో ఇలాంటి కోర్సెస్ స్టార్ట్ అయ్యి ముందుకు తీసుకెళ్ళగలిగితే ఐ థింక్ కోవిడ్ లాంటి ఒక 100 వచ్చినా వీ కెన్ ఫైట్ ఇట్. ఎస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అంటే ఇప్పుడు పారామెడికల్ అంటారు, డిప్లొమా, డిగ్రీకి డిప్లొమాకి ఏం డిఫరెన్స్ అంటే ద మూమెంట్ దే డూ బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ ఇన్ దీస్ కోర్సెస్, అలైడ్ కోర్సెస్ or any other medical sciences courses, streams, other parallel streams, what I say, diabetic gaani, cosmetology gaani, deentlo first is they can do post graduation in the same area. Second thing, they can also do research, and third thing is availability of job opportunities even abroad. అంటే డిప్లొమా చేస్తే అంత ఆపర్చునిటీ లేదు, ఎందుకంటే వాల్యూ ఆఫ్ డిప్లొమా is not as that much of that of degree. Degree has more value, and that too when you are able to do post graduation and research and PhDs on it. అంటే రీసెర్చ్ కూడా ఎంత పెరిగిపోతుంది చూడండి ఈ ఏరియాస్ లో. సో దీస్ ఏరియాస్ నీడ్స్ కాన్సన్ట్రేషన్. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ ఆర్ యూనివర్సిటీ, ద అదర్ యూనివర్సిటీస్ ఆల్సో షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దీర్ ఏరియాస్, కీపింగ్ అసైడ్ ద కమర్షియల్ పార్ట్. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్? ఎడ్యుకేషన్ ఈస్ బేసిక్లీ టు ఎన్హాన్స్ ద స్టూడెంట్స్ కెపబిలిటీస్, టు ఇంప్రూవ్ దేర్ నాలెడ్జ్. అండ్ బయట వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు కిడ్స్ కి ఎంత మంచి జాబ్ రోల్స్ ఉన్నాయంటే బయట. ఇప్పుడు యు ఆస్క్ మీ, I interacted with multiple hospitals, and when we were starting this, not only our hospital, you name the topmost hospital in Hyderabad, even across the country, they were like, yeah, we need them, mak kavali, we are searching for such technicians. So the moment our first batch is out, the placements are ready, they'll be absorbed. So there is a high demand, absolutely high demand. Thank you so much, Preeti. Thanks a lot. Thank you so much.